అటువంటి మీరు మీ వల్ల ఇంతమంది జైళ్ళకు పోతే ఒక్కరిని పరామర్శించకుండా నెల్లూరుకి ఎందుకు వస్తున్నారనేది నా స్ట్రైట్ క్వశ్చన్. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అంత మంచి బాలుడా? మీరు రేపు మీరు వచ్చిపోయిన తర్వాత ఎల్లుండి చూపిస్తా సినిమా. ఎల్లుండి మీరు వచ్చి పరామర్శించే అతను ఏం చేశాడు, ఏం దుర్మార్గాలు చేశాడు, ఏం భాష వాడాడు కుటుంబాల మీద, ఇవన్నీ సినిమా చూపిస్తా. ఇది అన్ఫార్చునేట్, ఇది దురదృష్టం. ఇది మీరు సమాధానం చెప్పాలా. మీ వల్ల ఆ మిథున్ రెడ్డి ఇంటికి ఎందుకు పోవటం లేదు? రాజకేశి రెడ్డి ఏం పాపం చేశాడు, నువ్వు చెప్తే వచ్చాడు. ధనంజయ రెడ్డి నీ వల్ల. వీళ్ళందరినీ కంప్లీట్గా జైల్లో ఉంటే ఒక్కరిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నీ ఫాలోయర్, నువ్వు చెప్పినట్టు చేశాడు. ఎందుకు పోయి పరామర్శించలేదు? వాళ్ళ ఇంటికి పోయి ఆ కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించడం లేదు? ఇక్కడ మాత్రం వచ్చి మొన్న ఆయన, ఇప్పుడు ఆయన జైలుకి పోయి చూసి వచ్చాడు. కుటుంబ సభ్యుల్ని దూషించిన ఆయన్ని ఇప్పుడు ఈయన పోయి పరామర్శిస్తున్నాడు. ఏంటి దీంట్లో ఉండే లాజిక్? అంటే మీ మొన్న మళ్ళీ దంపతులు పోయి గవర్నర్ని కలిసి వస్తారు. ఏంటో నాకు అర్థం కాల. అంటే ఇన్ని పాపాలు చేసి మీరు ఒక గవర్నర్ని కలిసి అర్హత ఉందా మీకు అని అడుగుతుండా? ఇంత దుర్మార్గాలు చేసి ఇది అసలు అల్టిమేట్గా ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు అర్థం కాదు ఏంటంటే, మీ వల్ల జైల్లో ఉండేవాళ్ళని మీరు పోయి కలిసి వస్తే బయట వచ్చి మీడియా ముందు మాట్లాడలేరు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు, మీకు పర్మిషన్ 100 మందికో ఏదో ఇచ్చారు అనుకోండి. అంటే ఒక ఇష్యూ, మామూలు పర్యటన కాదు ఇది. తప్పులు చేసి దుర్మార్గాలు చేసిన, పాపాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని చూసేదానికి వస్తున్నారు. మీరు రెచ్చగొట్టి రప్ప అని మాట్లాడుతున్నారు. పొట్టేళ్ళు నరికినట్టు నరికితే అని చెప్పేసి అటువంటి భాషలో తప్పే ఉందన్నమాట. రెచ్చగొడుతున్నారు మీరు. అందుకని పోలీస్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. పోలీస్ తప్పులేదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. అయినా మీకేం పరిధులు లేవు మీ పార్టీకి. మళ్ళీ వచ్చేసేసి సీఎం అని అర్పించుకుంటావు, ర్యాలీలు చేయించుకుంటారు. ఒక డిసిప్లిన్ లేదు. ముఖ్యమంత్రిగా పనిచేశారు, అందుకని రేపు ఇక్కడికి వస్తున్నారు. ఎల్లుండి మాట్లాడతా నేను, ఎల్లుండి చెప్తా కంప్లీట్ మీరు చేసిన మీ ఎవరినైతే పరామర్శించేదానికి వచ్చావో ఆయన బండారం ఎల్లుండి బయట పెడతా. మేము ఊరికే నేను ఇంకో మాట చెప్తుండా, మీ కాకాని గోవర్ధన్ రెడ్డి, మీరు ముఖ్యమంత్రి, ఆయన మంత్రి, ఇద్దరు ఎంఆర్ఓలు ఎందుకు, ఇద్దరు తహసీల్దార్లు ఎందుకు సస్పెండ్ అయినారు సర్వేపల్లిలో? ఎంతమంది ఎక్సైజ్ వాళ్ళు సస్పెండ్ అయినారు? ఎంతమంది డిజిటల్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు సస్పెండ్ అయినారు? అంటే మా వల్లేరా? ఇప్పుడు మేము తప్పుడు కేసులు పెట్టామో, అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మీ వైసీపీ ఎంపీగా ఉండేటప్పుడు ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టారు, అది కూడా మేము పెట్టామా? తెలుగుదేశం పెట్టిందా? మీరు ముఖ్యమంత్రి, మీ ఎంపీ మీద క్రిమినల్ కేసు పెడితే ఎవరు పెట్టారు? ఎవరు మంత్రి? కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇద్దరు తహసీల్దార్లు, ఇప్పుడు ఒక తహసీల్దారు, ముగ్గురు తహసీల్దార్లు. ఎవరి వల్ల? కాకాని గోవర్ధన్ రెడ్డి. మీరు ముఖ్యమంత్రి. అంటే మేము తప్పుడు కేసులు పెడుతున్నామా? మేము పెడుతున్నామా? మీ గవర్నమెంట్లో పెట్టినాయి కరెక్ట్ కేసులా? మీ గవర్నమెంట్లో పెట్టినాయి, మీ గవర్నమెంట్లో సస్పెండ్ అయింది, మేమే సస్పెండ్ చేయించామా? మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ మీద క్రిమినల్ కేసు పెడితే, మాగుంట శ్రీనివాసరెడ్డి మెక్డవల్, సింగరాయకొండలో మెక్డవల్ డిస్టిలరీ, ఎంఎన్సి కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, అనేక దేశాల్లో మెక్డవల్ బ్రాండ్, ఇక్కడ బ్యాన్ చేశారు మీరు. వాళ్ళు లంచం ఇవ్వటం లేదు, క్రేట్ కింద ఇవ్వటం లేదని చెప్పేసి బ్యాన్ చేశారు. ఎవరు ఆ డిస్టిలరీ మెయింటైన్ చేసింది? ఎవరు పార్ట్నర్స్? మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆనాటి వైసీపీ ఎంపీ. మీకు విచక్షణ లేదు. డబ్బు అన్నప్పుడు ఇంకా మొహమాటాలు లేవు మీకు. వైసీపీనా, ఇంకో పార్టీనా, ఇంకో వ్యాపారస్తుడా, ఏం లేదు. మీ టైంలో